హలో అందరికీ ఈరోజు అయితే పప్పు ఉత్తపప్పు అనమాట గట్టిగా వేస్తున్నాను. బ్యాళ్ళు అయితే నానబెట్టేసిన కడిగేసి 2-3 సార్లు కొన్ని నీళ్ళు పోసి పెట్టేసినాను. ఎప్పుడు గట్టి పప్పు అయినా కంటారు, ఎందుకంటే మా పిల్లలకి ఇష్టమైనదే చేయాలి కదా. అందుకని పిల్లలు బాగా ఇష్టంగా అంటే పప్పే తింటారు. అందుకని నానబెట్టి కడిగేసి 2-3 సార్లు పెట్టేసిన. ఇక్కడైతే బాల పాయసము చాలా రోజులు ఏమి చేయక, అలాగే ఇక్కడైతే ఎసురు పెట్టేసినాను. అలాగే సబ్బు బియ్యం వేసి బెల్లం వేసి శనగబ్యాలు వేసి పాయసం చేస్తున్నా. ఇంక ఇవైతే సబ్బు బియ్యం నానబెట్టేసినాను. ఒకసారి అయితే కడిగేసి నీళ్ళు పోసి పెట్టినామంటే ఉడుకుతాయి అనమాట. అందుకని నేను కడిగేసి పెట్టేసిన, లేదంటే నీళ్ళు వంచేసి కూడా సబ్బు బియ్యం కూడా వేయచ్చు. ఇప్పుడైతే ఎసురు పెట్టేసిన, బేలకు పెట్టేసిన. పొద్దునైతే మా పిల్లలకి ఎగ్ రైస్ అన్నారు, స్కూల్కి ఎగ్ రైస్ వేసి ఇచ్చినాను. ఇంక ఇదైతే అలాగే పొంగలి కూడా చేసినాను, పొంగలి అలాగే చట్నీ. ఇంక ఇప్పుడైతే 2 స్టవ్ వెలిగించేస్తా. ఇప్పుడైతే ఇది మూత వేసి ఉడకబెట్టేస్తే ఎసురు ఉడికిన తర్వాత సబ్బు బియ్యం వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే పప్పుకు కూడా ఉడకాలి. నేను అంత లోపలైతే పొంగలి చట్నీ అయితే తినేస్తా. వేడి వేడిగా ఉంది బాగా. బ్యాళ్ళు అయితే ఉడికిపోయినాయి, చింతపండు అలాగే కొడితే ఎసురు కూడా ఉడికిపోయింది. నీళ్ళు అయితే వంచేసిన సబ్బు బియ్యం. అయితే మూత వేసి మళ్ళీ ఉడకబెట్టుకున్నాం. అంత లోపల టమాటో పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసినాను. టమాటో ఒక్కటే వేయాలి, టమాటో వేసేసా. గిద్దలు అయితే ఒకసారి చూద్దాము. సబ్బు అయితే బాగా పైన ఉడుకుతున్నాయి. ఒక 2 నిమిషాలు అట్లా ఇవి బాగా ఉడికిన తర్వాత ఉప్మా రవ్వ వేస్తా. అంత లోపల ఉప్మా కూడా చెరుగుతాను. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఉడికినాక కుక్కర్కి 2 విజిల్ అయితే పప్పు రెడీ అయిపోతుంది. ఇదైతే టమాటా ఒకసారి అయితే కలిపేసి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా. బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా. జాగ్రత్త లేదు. 2 విజిల్ వస్తే సరిపోతుంది పప్పుకి. ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చింది. ఒకసారి అయితే సగ్గు బియ్యం కూడా ఇచ్చేద్దాం. ముందుగానే ఉడకబెట్టుకోవాలి. సగ్గు బియ్యం లేకుంటే ఉడకవన్నమాట. బాగా ఉడుకుతూనే సగ్గు బియ్యము ఇలా బెల్లం వేసి ఉప్మా వేసి శనగబ్యాలు చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. సగ్గు బియ్యం ఎన్ని దండిగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడైతే బాగా ఒక 2 నిమిషాలు అయితే పెట్టేస్తాను. ఇంకా ఉప్మా రవ్వ అయితే కూడా చెరిగేసి పెట్టినా. ఉప్మా కొంచెం వేసుకోవాలి, ఉప్మా తక్కువ వేసుకొని శనగబ్యాలు ఇవి సగ్గు బియ్యం దండుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట. దీంట్లోకి యాలక బుడ్డలు మాత్రమే వేస్తున్నా, జీడిపప్పు బాదం అలాంటివి ఏం వేయలేదు. ఈ ఉప్మాని అయితే నెయ్యిలో ఏం చేస్తాను, నెయ్యి కూడా ఉంది. ఇది ఇంకొక విజిల్ వస్తే పప్పు కూడా దింపేస్తాను. ఇంతలోకే
బాల కూడా పెట్టేసినాను. ఉప్మా వేయించడానికి అలాగే నెయ్యి వేసిన. ఇప్పుడైతే ఉప్మా రవ్వ వేసేసిన. ఉప్మా రవ్వ అయితే దోరగా ఏం చేస్తా. ఇదైతే కొంచెం దోరగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టాలి, లేదంటే మళ్ళా ఎర్రగా అయిపోతే మళ్ళీ బాగుండదు. పొయ్యి మీదనే సిమ్లో మంట పెట్టేసి ఒక్కసారి అయితే కలిపేసి ఇంకా ఉప్మా దీంట్లోకి అయితే వేసేస్తా. పప్పు కూడా దింపేసినాను. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసిన. ఇది కూడా సిమ్లో పెట్టేసిన. ఇంకా ఉప్మా రవ్వ అయితే వేయించి పెట్టినా కదా, దీంట్లోకి అయితే వేసేస్తా. ఇంకా ఒక్కసారి అయితే కలిపేస్తా. నేనైతే ఈ దాంట్లోకి అర్ధ కిలో శనగబ్యాలు, అర్ధ కిలో బెల్లం తీసుకున్నా. చూసి వేసుకోవచ్చు. బెల్లం అయితే తక్కువ అయిందనుకో మళ్ళీ తీయగా అయితే బాగుండదు. మరి తీయగా కాకుండా మరి చప్పగా కాకుండా చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఉప్మా అయితే బాగా ఉడికించుకుందాము. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే అంత లోపల పప్పు కూడా ఉడికిపోయింది కదా, పప్పు కూడా రెమ్మేస్తా. పప్పు అయితే కలిపేసిన. తర్వాతకైతే నూనె పెట్టేసిన. ఇక్కడ బెల్లం కూడా తీసుకున్నా. బెల్లం అయితే ఉప్మా అయితే బాగా ఉడికిపోయింది. సిమ్లో పెట్టేసినాను. నూనె కూడా కాగుతుంది. నూనె కాగే లోపల అలాగే ఇక్కడ ఎల్లిపాయ, కరివేపాకు అన్నీ ఉన్నాయి. అక్కడ జీలకర్ర ఆవాలు ఉంది. బెల్లం అయితే దంచి దాంట్లోకి వేసేస్తా. బ్యాళ్ళు అయితే నానబెట్టి పెట్టేసినాను. ఇట్లా బెల్లం అయితేనే బాగుంటుంది, లేకుంటే తొందరగా కరిగిపోతుంది. దంచకుండా వేసినామనుకో నిదానంగా అయిపోయింది. ఉప్మా అయితే ఇంకా తొందరగా ఉడికిపోయి ఉంటుంది. అందుకని ఇట్లా బెల్లం దంచేసుకుంటే కొద్దిగా ఉడకలు సరిపోతుంది. బెల్లం అయితే దంచి పెట్టేసినాను, వేసేస్తా. ఇక్కడైతే పచ్చి ఎల్లిపాయ కూడా ఉంది. అలాగే పచ్చి ఎల్లిపాయ. ఇప్పుడైతే బెల్లం. సగ్గుబియ్యం అస్సలు అసలు అట్లా తింటుంటే సగ్గుబియ్యం తెలుస్తుంది అనమాట మనకి. ఇదైతే బెల్లం అయితే బాగా కరిగించుకున్నాము. తర్వాత అయితే కాగిపోయింది. అలాగే జీలకర్ర ఆవాలు, ఇంకా పచ్చికరివేపాకు, ఇది మనకు లావు ఉప్మా కాబట్టి అడుగు అంటది, ఏమంటదు.
ఒకసారి అయితే కలిపేసి ఇట్లా సిమ్లో పెట్టుకున్నామంటే బెల్లం కరిగిపోతుంది. మధ్యలో ఒక 2 నిమిషాలు అట్లా మూత తీసేసి ఇట్లా కలుపుకున్నామంటే ఉన్న ఏడైనా చిన్న చుంక బెల్లం ఉన్న కూడా ఇట్లా కలిపేసినామంటే కరిగిపోతుంది. చేసేస్తా ఉడుకుతుంది. ఇంకా నూనె అయితే బాగా వేడైపోయింది. తర్వాత కూడా బాగా కాగింది. ఇట్లా ఎర్ర కాగితే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇంక ఇప్పుడైతే తర్వాత కూడా వేసేస్తా. పప్పు అయితే ఇక్కడే పెట్టేసిన వేమి. తర్వాత అయితే కూడా పెట్టేసిన. బ్యాళ్ళు అయితే శనగ బ్యాళ్ళు 3 సార్లు బాగా కడిగేసి నానబెట్టేసినాను. ఇదైతే ఉడకబట్టిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేస్తాను. పెద్ద మంట మీదనే పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్కి కూడా మూత పెట్టేస్తా. బ్యాళ్ళు అయితే పెద్ద మంట మీద పెట్టి ఒక 4 విజిలన్నీ ఉడికించుకోవాలి. ఎందుకంటే బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు కాబట్టి తొందరగా ఉడకవు. ఇదైతే ఒకసారి అయితే చూసేద్దాము. ఇట్లా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. అంత లోపల బ్యాళ్ళు కూడా ఉడికిపోతాయి. మనకి బెల్లం కూడా బాగా కరిగిపోయింది. సరేనా? నెయ్యి వేసేసి ఒకసారి అయితే కలిపేసి సిమ్లో పెట్టి ఉడికించేస్తాను. ఇంకేవైతే 3-4 విజిల్ రావాలా. బ్యాళ్ళు కూడా అయితే 3 విజిల్ వచ్చేసినాయి. ఇంకా బ్యాళ్ళు కూడా అయితే బంద్ చేసేసిన. ఇది చల్లగైనాక కుక్కర్ విజిల్ తీసేస్తా. బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా బ్యాళ్ళు కూడా వేసేస్తున్నా. ఇట్లా బ్యాళ్ళు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. లాస్ట్కి అయితే యాలకులు ఒక్కటి దంచేస్తా. సబ్బు బియ్యం వేసి శనగ బ్యాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. పాలు లేప ఝాన్సీ, పాలు ఒక్కటి వేసేస్తా. ఇప్పుడైతే కాంచిన పాలు మీగడ ఉంటుంది కదా, పిల్లలు కొందరు ఇష్టపడరు, అందుకని వడగొట్టి వస్తున్నా. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తే అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే వేడి చేయించుకుందాము. అంటే పాలు పోసిన కదా, చిన్న మంట మీదనే చేసుకోవాలి. పెద్ద మంట మీద పెట్టుకుంటే అడుగంటుతుంది, ఇంకా గట్టిగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే కొంచెం వేడి వేయించుకున్నాను సిమ్లో పెట్టేసి. పాయసం అయితే బాల పాయసం అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడించే పాయసం అయితే ఇంకా సూపర్. బంద్ చేసేస్తున్నా.
మళ్ళీ ఎక్కువ ఉడికించుకుంటే గట్టిగా అయిపోతుంది. ఇంకా బాలపాయసము రెడీ. వంటలు అన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం రండి. అన్నం, అలాగే బేల పాయసం, సబ్బు బియ్యం శనగ బ్యాళ్ళు వేసి పాలు వేసి చేసినాను, అలాగే పప్పు. ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం వంటలు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.